రౌండ్స్ అద్భుతంగా ఆడారు. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద రూల్స్ ఆఫ్ ద రౌండ్. సో ఈ రౌండ్ లోని మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి మన అశు అండ్ భాను, పవిత్ర వీళ్ళ ముగ్గురు వచ్చి ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే నా క్వశ్చన్ ఆ యాక్ట్ కి సంబంధించిందే ఉంటుంది. క్లియర్? సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీంకి అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఫస్ట్ ఎవరైతే నొక్కుతారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో సపోజ్ ఈ టీం నుంచి ఎవరన్నా ఒకళ్ళు నొక్కారనుకో వాళ్ళే చెప్పాల్సిన నెసిటీ లేదు. తర్వాత మీకు 10 seconds టైం ఉంటుంది, మీరు టీంతో డిస్కస్ చేసుకోవచ్చు. చేసుకొని నాకు ఫస్ట్ ఏ ఆన్సర్ అయితే వినిపిస్తుందో అదే నేను తీసుకుంటాను. ఓకే, ఒకవేళ మీరు చెప్పింది రైట్ ఆన్సర్ అయితే మీకు పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్ చేస్తారు. సో అలా 5 క్వశ్చన్స్ అయిపోయేసరికి ఏ టీంలో అయితే ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఈ ఎపిసోడ్ విన్నర్. Okay, ready? Clear? Ready. Okay, let me welcome our artist for the first act. హాయ్ హలో వెల్కమ్ టు ఎగిరి దునికితే నడ్డి పెరిగను డాన్స్ షోకి స్వాగతం సుస్వాగతం. ఏ ఆగాగాగు, అసలు మనల్ని జడ్జిల కింద పిలిచారు కదా, యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు? అంత బడ్జెటే ఉంటే మనల్ని ఎందుకు పెట్టుకుంటారు? అంటే మనకి జడ్జ్మెంట్ రాదు కదరా. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు, పిలిచేద్దామా? yes let's welcome. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వచ్చావు? నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చాను మేడం. చెప్పండి మేడం, మీకు ఏం కావాలి? జిమ్నాస్టిక్సా లేకపోతే సాల్సానా వెస్టర్నా? మేము డైట్ లో ఉన్నాం, వెజ్ తింటాం అన్నమాట, మాకు వెజిటేరియన్ కావాలి. ఫుడ్ ఐటమ్ కాదు, అది డాన్స్ లో టైప్స్ మేడం, టైప్స్. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? డాన్స్ మేడం. చెయ్యి, మరి ఏంటి ఆలస్యం, మేము వెయిట్ చేస్తున్నాం. పవిత్ర, వాట్ పర్ఫార్మెన్స్ రా! అసలు అబ్బా, నాకైతే నీ పర్ఫార్మెన్స్ బహుత్ అచ్చా నచ్చింది. నీ పర్ఫార్మెన్స్ కు నేను మెచ్చాను. మనం నెక్స్ట్ సెమీఫైనల్ కలుద్దాం. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఓకే. Okay, so here comes your first question. Ready. From the first act, performance అంతా అయిపోయిన తర్వాత భాను అంటే ద సెకండ్ జడ్జ్ పవిత్రకి అప్రిషియేట్ చేస్తూ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చింది? Answer is 3. 3 is absolutely right answer. Yes. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? The captain of the ship, Yashwant. Get lost, man. మా టీంకి ఒక అడ్వైస్ ఇవ్వాలి. ఆ నమ్మకండి. ఆడు నెక్స్ట్ పక్కన కూర్చొని జరిగి నెక్స్ట్ నేను దుంకుతా రెడీగా ఉన్నాడు. క్వశ్చన్ అన్నాక వాడు దుంకి కొట్టినా కూడా అంటే ఇప్పుడు జంప్ చేయాలా అని చూస్తున్నాడు. ఎందులో జంప్ చేయాలంటే క్వశ్చన్ అయిపోయిందా అంటున్నాడు. మన టీం మొత్తం యాక్ట్ చూడండి, నేను బజర్ చూస్తుంటా. So let me welcome for the second act. వెల్కమ్ బ్యాక్ టు ఎగిరి దునికితే నడ్డి పెరిగాను డాన్స్ షో. ఈ రోజు మన డాన్స్ షోలో సెకండ్ రౌండ్. సో ఈ సెకండ్ రౌండ్ లో మనకి ఎమోషన్ రౌండ్ అన్నమాట. మరి మన కంటెస్టెంట్ పిలిచేద్దామా? వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ రమ్మన్నారు కదా మరి. Let's welcome her. ఏం చేయమంటారు మేడం, చెప్పండి. అంటే మాకు కన్నీళ్ళు తెప్పించాలి, మాకు నీ ఎమోషన్స్ తో మా కన్నీళ్ళలో వాటర్ రావాలి. ఓకే మేడం. అమ్మా, ఎస్ ఆకలిస్తుందమ్మా.
ఏంటి మటన్ వండలేదా? పవిత్ర మీ అమ్మగారికి దోమ కుట్టి నాకు ఈ జన్మ వద్దు, నేను చచ్చిపోతాను. వావ్ అమ్మకి దోమ కుట్టినప్పుడు నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడు. మేడం మీ అందరికి ఒక నిజం చెప్పాలి. నాకు ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ నేర్పించిన మాస్టర్ ఎవరో తెలుసా? సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్. నువ్వు డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళావు, మనం ఫైనల్ లో కలుద్దాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హియర్ కమ్స్ మై క్వశ్చన్. టోటల్ యాక్ట్ అయిపోయిన తర్వాత పవిత్ర మొత్తం ఎన్నిసార్లు వాటర్ తాగింది? అయిపోయింది. నా క్వశ్చన్ అయిపోయింది. ఎన్నిసార్లు వాటర్ తాగింది అన్న తర్వాత కొట్టేశాడు. నేను ఏదో నేను బసరుడియో అవును నేను యాకే క్వశ్చన్ మీరు కంప్లీట్ చేయలేమన్నాడు, ఎగరేస్తాడు. అయినా నువ్వు కొట్టొచ్చు కదా, ఎగరొచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం ఏంటి? మేము చెప్పలేదు, బజరు కొట్టలేదు. ఇప్పటికి కొట్టు. ఇప్పుడైనా కొట్టనా? పడుకున్నాడు. వాళ్ళు కొట్టారు కదా, మీరే చెప్పండి. The answer is 3. 3 is absolutely right answer. ఏరా పులి రా. గ్రీష్మ, నీకు ఆన్సర్ తెలిసినప్పుడు నువ్వన్నా కొట్టొచ్చు కదా దగ్గర. కాదు, మా పులి నేను కొడతా అంటుంది. ఈ అతని మీద డిపెండ్ అయితే ఇంకా అయినట్టే, వాళ్ళు గెలిచినట్టే. మీరు చాలా ఆలోచించి ఎలిమినేట్ చేయండి. పులిని ఎలిమినేట్ చేస్తే మీరు ఓడిపోయినట్టే. తెలుసు పులి లాస్ట్ వరకు ఉంటది. ఎవరు? శ్రావణ్. శ్రవణ్. క్లియర్ గా చెప్తున్నాను, వినండి. ఈ క్వశ్చన్ కి స్ట్రైట్ అవే వాళ్ళు ఆన్సర్ చెప్తే ఈ ఎపిసోడ్ విన్నర్స్ వాళ్ళే అయిపోతారు. మీరు రాంగ్ చెప్పినా వాళ్ళు. ఇక్కడ నుంచి 3 మీరు కరెక్ట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. కాదు ఫస్ట్ నుంచి అన్ని క్వశ్చన్లకి రెడీ ఫర్ ద థర్డ్ యాక్ట్? రెడీ. ఓకే, లెట్ మీ వెల్కమ్ అవర్ ఆర్టిస్ట్ ఫర్ ద థర్డ్ యాక్ట్. ఎగిరి దొరికితే నడ్డి విరిగాను డాన్స్ షో ఫినాలేకి వెల్కమ్. సూపర్. మరి ఓకే పవిత్ర వచ్చేమ్మా. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. వావ్, ఈ సాంగ్ చాలా బాగా డాన్స్ చేసావమ్మా. అండ్ ఈ రౌండ్ ఎలిమినేషన్ తెలుసు కదా. ఎందుకు ఎలిమినేషన్ అంటే అంత భయం నీకు? లేదు మేడం, ఏసీ తగ్గించమని చెప్పండి, చాలా చలిగా ఉంది. సో పవిత్ర, టైం ఫర్ ఎలిమినేషన్. సో పవిత్ర మేడం, నీ అన్ని రౌండ్ల పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే చెప్పక తప్పట్లేదు. యు ఆర్ ఎలిమినేటెడ్. నేను ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? తెలీదు. సెట్ బాయ్ మొత్తం సెట్ లో అన్ని అడ్డంగా పెట్టాడు. వాటిని దాటుకొని రావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? 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 నేను పుట్టేటప్పుడే కనీసం బట్టలు కూడా లేకుండా పుట్టాను మేడం. కనీసం పుట్టిన తర్వాత 1 year వరకు నేను మాట్లాడలేదు మేడం, మాట్లాడలేదు. అంతెందుకు, బడికెళ్ళే వరకు నాకు అలు కూడా రావు.
ఎలిమినేషన్ నుంచి నీకు కాపాలేం కానీ ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్నీ అవే ఉన్నాయి మేడం. సరే ఒక్క నిమిషం మేడం తీసుకో. ఏం లేదు కదా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం సిగ్నేచర్ దగ్గర మీ సంతకమే లేదు. నువ్వు ఒక పేరుతో పైకి రావడం మాకు నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. మేడం సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పవిత్ర నా భుజం మీద మొత్తం ఎన్నిసార్లు ఇలాగ అంది? మొత్తం భుజం మీద ఎన్నిసార్లు ఇలా అంది? ఆన్సర్ చెప్పండి. మన కాన్సన్ట్రేషన్ బజార్. నేను ఫస్టే చెప్పా, నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ బజార్, నో ఆన్సర్. నా షోల్డర్ మీద మొత్తం ఎన్నిసార్లు టచ్ చేసింది ఇలాగా? 2 సార్. 2 is absolutely wrong answer. మీకు తెలుసా? 3 సార్లు. 3 is the right answer. And ultimately today's episode's winners are Rashi and Vijay Masters team. Congratulations. లడ్డుగాడు ఆ లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి లల్లి ఆ లడ్డుగాని పెళ్ళి ఎవరప్పుడు తిత్తల్లి బజార్ కొట్టు అన్నారు, కొట్టాను. ఆన్సర్ చెప్పారా? నేను చెప్పా కరెక్ట్ గా. అది అక్కడ చెప్పాలి, మన దగ్గర కాదు. మాకు బజార్ కొట్టాలి, మేము విన్ అక్కడే. అది ఒకటే టార్గెట్, అంతే టార్గెట్. కొట్టాము, విన్ అయిపోయాము బాబగా.